ఓకేనా? ఓకే. ని అలా లిస్ట్‌లో వేసేసుకుంటూ ఉంటారు. సో, అలాగే అభిషేక్ మా సినిమాని ఇంత విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అలాగే మా హీరో గారు, తర్వాత హీరోయిన్ రవిబాబు గారు, అందరూ, సునయన గారు, మేఘా ఆకాష్, రవిబాబు గారు, అందరూ కూడా ఈ సినిమాకి వాళ్ళ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. సో అందరికీ మరోసారి థ్యాంక్స్ అండి. అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా పాండమిక్ టైంలో చాలా అంటే శ్రమపడి చేసినందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇంకా రేపు వీకెండ్ కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. సో 3 రోజులు వరుసగా హాలిడేస్ వచ్చాయి కాబట్టి మరోసారి తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వీకెండ్ మీదే. మా హీరో గారికి, హీరోయిన్స్, అందరు టెక్నీషియన్స్కి, అండ్ మేజర్లీ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ మీడియా గారికి, యూ హ్యావ్ గివెన్ అస్ సో పాజిటివ్ రెస్పాన్స్. ఈ సక్సెస్ అనే మీ మీడియా కోసమే యాక్చువల్గా, మీ బికాస్ ఆఫ్ మీడియా. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద సక్సెస్లు కొట్టేసి చిన్న చిన్న స్పీచ్ ఇస్తున్నారు. సో అండ్ I would like to thank on behalf of T.G. Vishwaprasad garu also. He is in US. So I'm conveying his best wishes to everyone. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇలానే మంచి మంచి చిత్రాలతో తెలుగు చలనచిత్ర సీమని ఆల్వేస్ ఇలా పలకరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, నవ్ ఐ రిక్వెస్ట్ ఏమండి వీరి విష్ణు గారి సినిమా కోసం. సో ఎస్, వివేక్ సాగర్ గారిని వేదనాసంగా స్వాగతం పలుకుతున్నాము. వివేక్ జీ. ఓకే. సో డిఓపి వేద గారు ఉన్నారా? సార్ రండి సార్, ఇన్ని కెమెరాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అంత బ్యూటిఫుల్గా మీరు ఫ్రేమ్స్ని క్యాప్చర్ చేశారు కదా. సో వేద రామన్ గారిని వేదనాసంగా స్వాగతం. Thank you so much for the great success of the film. I'm greatly indebted to all the producers and of course our hero, our king, Vishnu Bhaiya and Hasan. Thank you so much. First of all, thank you everyone for this blockbuster hit, and I'm really happy for our producers, and I thank them for the creative freedom that they have given us in creating this beautiful product. Hasit, I thank you a lot for making me a part of this, and I'm really proud of you. And మంచి స్క్రిప్ట్ చూస్ చేసుకోవడమే కాదు, దానికి పర్ఫార్మెన్స్తో ఎంత జస్టిఫై చేయాలో అది ఓన్లీ విష్ణు గారికే సాధ్యం. అది నాట్ ఓన్లీ శ్రీ విష్ణు గారు, ఆల్ ద హీరోయిన్స్, మేఘా ఆకాష్, సునైన, రవిబాబు గారు, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దే గేవ్ దే 100% ఫర్ ద మూవీ. అండ్ వేదరామన్, he created the real magic with his camera. అంత రియలిస్టిక్గా పోర్ట్రే చేశారు మూవీని. అండ్ వివేక్ సాగర్, తన గురించి నేను చెప్పనవసరం లేదు. ఆల్ హిస్ ట్యూన్స్ స్పీక్ ఫర్ హిమ్. అండ్ ఐ థ్యాంక్ ద డైరెక్షన్ టీమ్ అండ్ ద ఎడిటింగ్ టీమ్. రోహన్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ, అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ దిస్ మూవీ a lot. థ్యాంక్ యూ. I would like to thank everybody present here today. Firstly, I would like to congratulate the complete cast and crew, the complete team of the movie Rajaraja Chora for the super success and the king size blockbuster that they have achieved. Hats off to everybody, the technicians, the artists, everybody did a commendable job. Like perfection was there in every scene. Hats off to Hasit. He did a wonderful job. And lastly, I would like to thank all the audiences for showering so much of love to our movie. Thank you so much. థ్యాంక్ యూ మయాంక్ జీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్ సినిమాకి హసిత్, ఐ థింక్ యూ క్రియేటెడ్ ఎ మ్యాజిక్. అండ్ చాలా రోజులు ఇంటర్వెల్ షార్ట్ వాజ్ ఆల్వేస్ హాంటింగ్. అసలు ఏమవుతుంది ఇంటర్వెల్ తర్వాత అనేది ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. అంటే we see a lot of cinemas, but this is one of those interesting cinema where prati scene was very emotional or comedy or we are engaging and entertaining. I think
దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంటాస్టిక్ సినిమా. ఇన్ఫ్యాక్ట్ హసిద్ గోలీ ది ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు. హీఈస్ ఎ మాస్టర్ టెక్నీషియన్. అండ్ శ్రీ విష్ణు గారు సూపర్ సార్. అండ్ యాజ్ ఐ ప్రిడిక్టెడ్ యువర్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ యువర్ కెరియర్. అండ్ విలియం రెడ్డి గారు అదరగొట్టేశారు. అచ్చు తెలుగు సినిమా, అచ్చు తెలుగు విలన్. థ్యాంక్ యూ ఆల్. అండ్ నాకు ఒక స్వార్థం ఉంది ఇందులో నేను మాట్లాడడానికి. రాజరాజ 2 ఎప్పుడు అని అందరు అడుగుతున్నారు. సో ప్లీజ్ ప్రొడ్యూసరా, డైరెక్టరా, హీరో గారా ఎవరు చెప్తారో ప్లీజ్ మాకు చెప్తే న్యూస్ లాగా రేపు అందరు వేసుకుంటారు. ఐ వాంటెడ్ టు హియర్ దిస్ న్యూస్ అండ్ ఐ వాంటెడ్ పీపుల్ టు కన్ఫర్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇలాంటి కొంచెం వర్షం ఇదంతా ఉన్నా కూడా మీడియా వాళ్ళందరూ వచ్చి దీన్ని అంటే ఇది సక్సెస్ మీట్ అనాలా, థ్యాంక్ యూ మీట్ అనాలా, ఇట్లాంటి పదాలని పక్కన పెట్టేస్తే ఫస్ట్ మళ్ళీ దీన్ని ప్రీ రిలీజ్ అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి వంశీశేఖర్ గారి కోఆర్డినేషన్లో మిగతా మీడియా మిత్రులందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంతమంది ఆడియన్స్కి ఇలాంటి టైంలో కూడా సపోర్ట్ చేసినందుకు, ఇప్పటిదాకా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంచెం ఎక్కువ సేపు చెప్తానేమో. సో యా, అంటే ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వటానికి ముందు మేము ఆల్రెడీ ఒక చిన్న మా కోర్ టీం ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ టీమ్ ఎట్సెట్రా అందరం కూర్చొని షో వేసుకున్న తర్వాత ఐ థింక్ వాళ్ళందరి ఆనందం, వాళ్ళందరి కాన్ఫిడెన్స్ ఏదైతే వచ్చిందో మాకు ముందు నుంచి ఉన్న ప్రొడక్ట్ మీద కాన్ఫిడెన్స్ డబుల్ అయింది. దానివల్ల ఇంకా ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చేస్తుంది అనుకున్నాం, కానీ ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎందుకంటే ఆబ్వియస్ రీజన్స్, ఈ పాండమిక్, దాని తర్వాత ఎంతమంది వస్తారు బయటికి, సో నిజంగా వస్తున్నారా, డిజిటల్ మీడియాలో మాత్రమే సౌండ్ ఉందా అనే ఒక ఆ సంశయం ఎందుకు, ఒకసారి డైరెక్ట్ వెళ్ళి హాయ్ చెప్పేసి వద్దాం అందరికని బయలుదేరాం. ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి గుంటూరు వరకు ఒక 11, 15, 12 సిటీస్, టౌన్స్ అన్ని రకరకాల థియేటర్స్ అన్నీ తిరుగుతున్నప్పుడు అంటే యా అంటే ఇది ఎగ్జాజరేషన్ కాదు, అక్కడ నియర్లీ హౌస్ఫుల్స్, అదే ఆ 50% తగ్గ హౌస్ఫుల్స్, ఇక్కడ తెలంగాణలో దీనికి తగ్గ హౌస్ఫుల్స్, ఇవన్నీ అయ్యి ఓవర్వార్మింగ్ రెస్పాన్స్. వెళ్ళిన ప్రతిసారి ఇంటర్వెల్ అంటే దానికి అరవటం, ఓకే సెలబ్రిటీస్ ఎవరు వచ్చి అడిగినా అరుస్తారు, అది పక్కన పెడితే వాళ్ళు అక్కడ పేర్లు చెప్పి ఈవెంట్స్ చెప్పి అరుస్తున్నప్పుడు ఎంత బాగా ఎక్కింది వాళ్ళకి అనేది, ఎంత బాగా ఎంజాయ్ చేశారు మినిట్ బై మినిట్ అనేది చాలా అర్థమైంది. సో యా, ఇది ఇంకా ఐ థింక్ ఒక చిన్న క్లోజర్, వెరీ ఫార్మల్ క్లోజర్ లాగా అనుకున్నాం కాబట్టి ఐ వుడ్ యాక్చువల్లీ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మన ఇలాంటి టైంలో కూడా అలాంటి ఆడియన్స్ అందరికీ ఓపెన్గా పెట్టి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, ఆయా ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డేర్ చేసి రిస్క్ చేసి ఓపెన్ పెట్టి చేసినందుకు ఆ పే ఆఫ్ ఏదైతే వచ్చిందో, ఇప్పటికీ ఇంకా కొత్త స్క్రీన్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. ఇది ఇంకా చాలా అన్ఎక్స్పెక్టెడ్. సో కన్సిడరింగ్ యూఎస్ఏ అవనివ్వండి, ఇక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణ అవనివ్వండి. సో హంబుల్ థ్యాంక్స్ టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్. రైట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ కాల్ తీసుకొని మొత్తం సపోర్టివ్గా ఉన్న కంప్లీట్ ప్రొడ్యూసర్ మా ఫ్యామిలీ, అంటే మాకు 3 ఉన్నారు. సో మేజర్ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు, వివేక్ కూచిపట్ల గారు, కీర్తి చౌదరి గారు. సో వీళ్ళందరూ ఐ మీన్ ఆ కోఆర్డినేషన్ అండ్ ఖచ్చితంగా ఇది స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు బయట పెట్టేద్దాం, వస్తే వస్తారు, లేకపోతే ఓటీటీకి ఇచ్చేద్దాం అనేది ఎవరికైనా వచ్చేసే ఇమీడియట్ థాట్. బట్ కంటెంట్ని నమ్మి, విష్ణు గారి మాటను నమ్మి, మా టీం వర్క్ని నమ్మి రిస్క్ చేద్దాం, ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా అని చూడకుండా, నేను చూసి చెప్తే అది వేరు, చూడకుండా అసలు నాకు తెలిసి లాస్ట్ ఆడియన్స్ కన్నా ముందు చూశారు అంతే ప్రొడ్యూసర్స్. సో ముందు నుంచి చెప్పటం అంటే ఎందుకు నమ్మారో తెలీదు, నమ్మారు, అది పే ఆఫ్ అయినందుకు ఐఎమ్ వెరీ హంబుల్డ్. సో అక్కడి నుంచి తీసుకుంటే మన ప్రొడక్షన్ టీమ్, ఇవన్నీ ఇంకా ఆబ్వియస్గా ఇంటర్నల్ గా కనపడే టీమ్స్, బయటికి కనపడేది ప్రాబ్లీ ఓన్లీ ద కాస్ట్ అండ్ ఎవరైతే మెయిన్ టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళది మాత్రం బయటికి కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది ఇక్కడ దాకా రావాలంటే ఇందాక నేను డిస్ట్రిబ్యూటర్స్ అన్నట్టు ఇంటర్నల్గా, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఇంటర్నల్గా చాలా హెల్ప్ చేసిన ఫ్యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ every small and major person in the production team. సీతారాం రాజ్ గారు అవనివ్వండి, సంతోష్ గారు అవనివ్వండి, మయాంక్ అగర్వాల్ గారు, సర్వేష్ గారు, మన విజయ గారు హూ ఇస్ హెడింగ్ పీపుల్ మీడియా, వివేక్ గారితో పాటు. సో ద ఇమ్మెన్స్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్, అది అసలు ఇంకా ఇది థ్యాంక్ మీట్ కాబట్టి ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ రియల్లీ. అక్కడి నుంచి ఇంకా మనం అంటే పాటలు ఇవన్నీ ఇంకా అందరూ మాట్లాడిందే, వివేక్ సాగర్ది సపరేట్గా నేను చెప్పేది అయితే ఏం లేదు. బట్ ఆయన పాటలకి అంటే ఆ బాణీలు ఇస్తారు, బట్ దానికి తగ్గ సాహిత్యం, దానికి తగ్గ గాత్రం అవన్నీ యాడ్ అయితేనే అది ఇంత బాగా ఆదరణకి లోనవుతాయి. సో అంటే ప్రత్యేకంగా తెలుగు సినిమా అనేసరికి కొంచెం అలాంగ్ విత్ కథ, టైటిల్, పాత్రలు ఇవి కాకుండా సాహిత్యం అనేది కూడా ఒక మేజర్ డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది కథని చెప్పే విధానంలో. సో దానికి పెద్దపీట మేము వేయాలనుకున్న అది
దానికి తగ్గట్టు ఇవ్వగలిగే వాళ్ళు దొరకాలి. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ జొన్నవిత్తులు గారు. సో ఇవాళ ఒక పాట రిలీజ్ అయింది మార్నింగ్, ప్రపంచ జిష్ణు అని. ప్రపంచ జిష్ణు అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 10% మందికి తెలిసేమో, నాతో సహా నాకు కూడా తెలియదు. ప్రపంచ జిష్ణు అంటే ప్రపంచాన్ని జయించేవాడు అని. అది లక్కీలీ ఇవాళ రిలీజ్ అవ్వటం అనుకోకుండా, ఏది మా చోరుడు కొంచెం జనాలందరి హృదయాలు చోరీ చేశాక జయించాక ప్రపంచ జిష్ణు అని, శ్రీ విష్ణు ప్రపంచ జిష్ణు అని స్టార్ట్ అవుతుంది పాట. సో చిన్న సంస్కృతం తెలుగు మిక్స్తో వెళ్ళిన ఒక సాంగ్. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడున్న దాంట్లో అసలు తెలుగు పాటలు వింటమే కొంచెం ఇదిగా ఉన్నప్పుడు సంస్కృతం లాంటిది యాడ్ అయినా సరే ఖచ్చితంగా వింటారు అని వివేక్ సాగర్ గారు అండ్ జొన్నవిత్తులు గారు నమ్మటం, దాన్ని ప్రొడ్యూసర్ లెవెల్లో అందరూ యాక్సెప్ట్ చేయటం. సో దానివల్ల ఇది బయటకు వచ్చింది. వీఆర్ యాజ్ అ టీమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ పర్టికులర్ సాంగ్. నెక్స్ట్ కృష్ణకాంత్ గారు, ఇందాక మీరు విన్న సిడ్ శ్రీరామ్ గారు పాడిన పాట, అందులో అది సినిమా క్లోజర్లో వస్తుంది. విచ్ మీన్స్ అది డైలాగ్స్ ఏమి ఉండవు, సాహిత్యంలోనే అన్ని చెప్పాలి, విషయం ఇది అని కన్వే చేయాలి. అది అంత మళ్ళీ అర్థం కాని పదాలు ఉండకూడదు, చిన్న బ్యాలెన్స్ క్రాక్ చేయాలి. అది వెరీ టెరిఫిక్గా చేశారు, అంతవరకు వెరీ హ్యాపీ. అండ్ శనపతి భరద్వాజ్ పాత్రుడు, ఆయన మాయమాయ అని బందీనా అని ఇందాక విన్నది మీరు. సో ఇట్లా సాహిత్యానికి ఎంత బాగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారనేది పాటల్లో అర్థమవుతుంది. సో ఐ నీడెంట్ స్పీక్ మోర్ అబౌట్ దెమ్. ఐ వుడ్ ఓన్లీ లైక్ టు థ్యాంక్ దెమ్ పర్టికులర్గా. అండ్ ద మెయిన్ టెక్నీషియన్ టీమ్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళకి వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి, వేరే వే ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి అంటే ప్రాబ్లం చేసుకుంటూనే, బట్ దీనికి పెద్దపీట వేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ రైట్ ఫ్రమ్ వేదరామన్, తను వేరే మూవీస్ చేస్తున్నా సరే ఇక్కడికి వచ్చి జస్ట్ క్రియేటివ్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఉండి ఇక్కడి నుంచే ప్రాపర్ డిస్కషన్స్ అన్ని చేసుకుంటూ, మీరు ఆ విజువల్ బ్యూటీ ఏదైతే అన్నా కొత్తగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక రెగ్యులర్గా ఆల్రెడీ చూసేసిన విజువల్ టైప్లో ఉండదు. సో అది ఇట్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ తనంత టైం వెచ్చించి క్రియేటివ్గా ఆన్ సెట్ ఆఫ్ సెట్ చేశారు కాబట్టి. సేమ్ అప్లైస్ టు వివేక్ సాగర్ గారు, ఆయన అండ్ హిస్ టీమ్ హూ ఎవర్ డిడ్ సో. వరుణ్ వేణుగోపాల్ గారు, మీరు అంటే సినిమా అంటే మేజర్గా సంగీతం, నేపథ్య సంగీతం ఇదంతా వెళ్తూ ఉంటుంది, సీన్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటూ ఉంటుంది, పర్లేదు అనే ఒక, అంటే అది గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి ఇలా ఉంటుంది. కానీ సీన్లోకి మనల్ని ఇన్వాల్వ్ చేయాలి అంటే, ఇదేదో నేను పెద్ద టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నాను కాదు కానీ, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ హియర్ ఇస్ సౌండ్ డిజైన్ అనే మేజర్ ఫ్యాక్టర్ మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ద వే హీ బ్రాట్ ఇన్ న్యాచురల్ సౌండ్, అది మీరు ఆ సీన్ అక్కడే జరుగుతుంది ఆ ఏరియాలో అనిపించాలంటే వరుణ్ వేణుగోపాల్ లాంటి వెరీ గుడ్ టెక్నీషియన్స్ వల్లే జరిగింది. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అలాంగ్ సైడ్ విప్లవ్ ద ఎడిటర్, ఇది స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక స్టేజ్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి షూట్ చేశాక ఒక స్టేజ్, అది మళ్ళీ ఎడిట్ టేబుల్కి వచ్చాక కూర్చొని రకరకాల డిస్కషన్స్, రకరకాల స్క్రీన్ ప్లే ప్రాబిలిటీస్ అన్నీ చూసుకొని వాట్ ఎవర్ యూ సీ నౌ ఇస్ బికాస్ ద కొలాబరేటెడ్ వర్క్ వెల్. సో యా, థ్యాంక్స్ ఫర్ హిమ్. యా, అండ్ శృతి కాస్ట్యూమ్ డిజైనర్, ఇవన్నీ కొంచెం రియాలిటీ ఏరియాలో జరుగుతున్న జోన్లో ట్రై చేశాం కాబట్టి కాస్ట్యూమ్స్ అన్నీ అలా ఉన్నాయి. కానీ అలా ఉన్నాయంటే నా ఉద్దేశం, యా, సో వెరీ గ్రేట్ వర్క్. మీకు అది పెద్ద నోటీస్ చేయాలి అనిపించలేదంటేనే ఇట్ వాస్ వెరీ న్యాచురల్గా ఫ్లో అయిపోయాయని. సో కుడోస్ టు హర్. యా, అలాంగ్ సైడ్ ఐ థింక్ నేను ఫ్లిప్ అయ్యి మర్చిపోతే గుర్తు చేయండి. యా, బట్ యా, నా మేజర్ టెక్నీషియన్ టీమ్ ఎవరైతే ఉన్నారో, రియలీ హంబుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ. అండ్ ఇవన్నీ ఇంత పెద్ద చిట్టా చెప్పినప్పుడు ఫస్ట్ రైట్ ఫ్రమ్ నేను స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి, ఇందాక మనం వీడియోస్ ప్లే చేసాం కదా, ఇవి చెయ్యాలి అంటే దేర్ షుడ్ బి సమ్మన్ హూ ఇస్ ఇన్ వెల్ కోఆర్డినేషన్ మా ఐడియాస్తో అవనండి. సో దాట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద డైరెక్షన్ టీమ్ ఏదైతే ఉన్నారో, ఇద్దరు ముగ్గురే మాకు. సో వాళ్ళ ఇదే మొత్తం అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు కోఆర్డినేషన్స్ జరిగాయి, ఎగ్జిక్యూషన్స్ జరిగాయి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్, సూర్య గారు, భరద్వాజ్, ప్రణీత్ అండ్ స్వామి. సో వీళ్ళు కోఆర్డినేషన్లో ఉండి హెల్ప్ చేయడం వల్లే ఇంత ఈజీగా మీకు ప్రోడక్ట్ రీచ్ అవ్వగలిగింది. సో థ్యాంక్స్ అలాట్ టు దెమ్. అండ్ యా, ద కాస్ట్ నేను చెప్పేదేం లేదు, వాళ్ళు చూపించేశారు ఆల్రెడీ, ఇంక్లూడింగ్ అంటే విష్ణు గారు, సునైనా గారు, మేఘా గారు, రవిబాబు గారు, భరణి గారు, ఆల్ ద మేజర్, అంటే అది ఆ కంట్రిబ్యూషన్ ఇంకా అలా వచ్చింది. ఇట్స్ మై ఆనర్ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్, అంత పెద్ద వాళ్ళతో. యా, సో ఐ థింక్ నేను మేజర్గా థ్యాంక్ యూ చెప్పటం ఒక్కటే నాకు ఇప్పుడు మిగిలిన అంకం. లేకపోతే ఐఎమ్ వెరీ 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 హంబుల్డ్ ఫర్ ద రిజల్ట్ విచ్ ఆడియన్స్ హ్యావ్ గివెన్. యా, సో థ్యాంక్ యూ.
చాలా పెద్దది మాట్లాడా. లేదు అండి, లేదు లేదు, మీరు ఎంత క్లియర్గా మాట్లాడారంటే మీ డిస్ట్రిబ్యూటర్స్ అండి. సో ఖచ్చితంగా వాళ్ళు మెయిన్ పిల్లర్స్ అనమాట ఒక చిత్రానికి, అండ్ విజయంలో కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ ద సక్సెస్. సో ఐ రిక్వెస్ట్ సురేష్ మూవీస్ నుంచి శ్రీనివాస్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, ఈ టీంకి, ఎంటైర్ టీంకి కంగ్రాట్స్ అండి. ఇక్కడ ఇక్కడ ఈ ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ కరోనా సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత పొంగల్కి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయిన ఆడియన్స్ బాగా వచ్చారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ రావడం భయపడే తరుణంలో థర్డ్ వేవ్ ఉంటుందా, రోజు రకరకాల న్యూస్ వస్తున్న టైంలో ఈ ప్రొడ్యూసర్స్కి హ్యాట్సాప్ అండి. థియేటర్ రిలీజ్ చేయడానికి, ఓటీటీకి వెళ్లకుండా థియేటర్స్ రిలీజ్ చేయడానికి హ్యాట్సాప్ అండి. ఇలాంటి సూపర్ హిట్ సినిమా తెలిసి కూడా వీళ్ళు థియేటర్లో రిలీజ్ చేశారు. ఇంకా నలుగురు ప్రొడ్యూసర్స్కి ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ వస్తున్నారు. ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఈ ప్రొడ్యూసర్ గట్స్కే డెఫినెట్గా మనం కంగ్రాట్స్ చెప్పాలి. కంగ్రాట్స్ అండి, థ్యాంక్స్ అండి అభిషేక్ గారు, మా విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, చౌదరి గారికి, అందరికీ. నేను ఈస్ట్ గోదావరి చేశాను, సూపర్, చాలా మంచి కలెక్షన్స్. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతున్నారు, వస్తున్నారు థియేటర్కి, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. ఇంకా మిగతా సినిమాల వాళ్ళు కూడా, నేను అందరితో వేరే సినిమాలు కూడా చేస్తున్నా, వాళ్ళు కూడా ఆడియన్స్ వస్తున్నారు కదా, మనం కూడా రిలీజ్ చేసుకోవాలి, ఈ డేట్ ఆ డేట్ అనుకుంటున్నారు. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో చేసిన ఈ ప్రొడ్యూసర్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే విష్ణు గారికి, మేఘా ఆకాష్ గారికి, మన రవిబాబు గారికి, అందరికీ, ఈ టీం ఎంటైర్ టీం, హసిత్ గారికి, ఎంటైర్ టీంకి కంగ్రాట్స్ చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ లవింగ్ ద ఫిల్మ్ సో మచ్. అంటే నేను తమిళ్లో చాలా సినిమా చేసిన, బట్ పర్టికులర్లీ ఫర్ రాజరాజ చోరా ఐఎమ్ గెటింగ్ సో మచ్ లవ్. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ ఫర్ appreciating my work. Then I'd like to thank my team. Firstly, నేను హసిత్కి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఇట్లాంటివి ఒక మంచి క్యారెక్టర్ రాసి అది నాకు ఛాన్స్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ లైక్ he's one of the best directors that I've worked with. So I think you guys should watch out for his next work. And I'd like to thank Sri Vishnu Garni. Thank you, Chapali. He's one of the sweetest co-actors I've worked with. Ante ok, you know, co-artist ela supportive ga undali. I think everyone should learn from him. He's extremely supportive. And yes, one of the sweetest people I've worked with. I'm so glad I get to work with Megha as well again. And be a part of a great film together. Vivek Sagar garini oka pedda thank you cheppali, because the backbone of this film is the editing and of course the cinematography and the music. So Vivek Sagar garini thank you cheppali. Veda garini thank you cheppali. To my producers a very big thank you. And yes, to the audience, the media, everyone, thank you so much. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏం చెప్పాలని తెలీదు, బికాస్ ఈ ఫీలింగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ అండ్ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అన్ అమేజింగ్ ఫిలిం. I need to thank my producers, my director mainly. Thank you for giving me Sanjana. And I got to work with amazing people. Sri Vishnu, you are like the sweetest, like what Sunaina said. And I'm Ravi Babu Garu. I'm so happy I got to work with you and Sunaina and just the entire team. And mainly audience ki chala thank you. Thank you for coming and watching good films and supporting us. Thank you. రాజరాజ చోర్ ఒక అద్భుతమైన సక్సెస్ని చూసాం ఈ మధ్యకాలంలో. ఈ సినిమాకి ఏ విధంగా ప్రారంభమైందంటే, అంటే ఇందులో నేను ఒక డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది. లాస్ట్ టైం విష్ణు చెప్పినట్టు ఈ సినిమాని అసిత్, విష్ణు మా ఇంటికి వచ్చి ఇది సినిమా ఎలా ఉంటుందండి ఇలాగని మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పిన తర్వాత మా అమ్మాయిని కీర్తి, మా అమ్మాయి అంటే కీర్తి విని ఈ ప్రాజెక్ట్, ఎందుకంటే విశ్వప్రసాద్ గారు మాకు మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా
ఎంచేదంటే అంతకుముందు ఆచార్య అమెరికా యాత్ర తీసినప్పుడు ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు, అమెరికాలో అయితే అక్కడైతే. ఆ పరిచయం ఏమైతేనేమి ఈ ప్రాజెక్ట్ వాళ్ళతో కలిపి చేయాలనే ఉద్దేశంతో మేము తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే మనకి అసిత్ ఏదైతే చెప్పాడో, షూటింగ్ ఏదైతే చేశాడో, ఇవాళ థియేటర్లో కూడా మనం చూసి ఏదైతే చూస్తున్నామో అంతా అచ్చుకుతున్నట్టు చెప్పింది చెప్పినట్టుగా చేసింది చేసినట్టుగా ఇవాళ ఆ సినిమాని పూర్తి చేసి అసిత్ ఈ విధంగా కొత్త డైరెక్టర్ అయ్యిండు కూడా ఇంత గొప్ప సినిమాని ఇండస్ట్రీకి ఇచ్చాడంటే మా టీంకి అందరికి ఆనందంగా ఉంది. అప్పుడు వెంటనే మన వివేక్ ఈ సినిమాని సబ్జెక్ట్ విని అందరూ విని ఇమీడియట్గా ఒకేసారి చెప్పిన తర్వాత దీన్ని విని చాలా బాగుందన్న ఉద్దేశంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అదే అభిషేక్ అగర్వాల్ కూడా దీంట్లో వాళ్ళు అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సబ్జెక్ట్ చెప్పినప్పుడు హీరోయిన్లు కావాలి. హీరోయిన్లు కావాలంటే నేను అడిగాను అషిత్ని, ఒక బాబు ఉన్నాడు, బాబు ఉంటే ఏ హీరో అన్నా వస్తారా, కొంచెం నువ్వు అది ఎలా చేస్తే బాగుంటుంది ఏంటంటే, అది నేను మంచి పర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ కావాలండి, నేను ఎదుగుతాను తీసుకొస్తాను, నన్ను నమ్మండి అన్నాడు. అలాగే ఇద్దరు హీరోయిన్లు అయ్యేటప్పటికి రెండో హీరోయిన్ అంటే ఇది ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరో అనేది కాదు సబ్జెక్ట్, ఇది ఇద్దరు హీరోలకి ఇంపార్టెంట్ అయిన రోలు. ఇది వాళ్ళు అర్థం చేసుకుని చేసిన రోజునే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఆ హీరోయిన్లు ఇద్దరు కూడా సరే బాగుంది అనగానే వెంటనే ఒక తమిళ సినిమాలో ఆ పేరు నాకు గుర్తులేదు, సినిమా చూసి అదే ఆ సినిమా చూసి వెంటనే అసిత్ నాకు చెప్పి ఈ అమ్మాయి అయితే బాగుంటుందండి హీరోయిన్గా అంటే ఒక్కసారి కూడా ఆలోచించకుండా అసిత్ ఏం చెప్తే అది ఆ అమ్మాయిని అలాగే సెలెక్ట్ చేస్తే కొంచెం మేము మెగా ఆకాష్ విషయంలో కొంచెం కష్టపడ్డాం. అంటే ఈ అమ్మాయి విషయంలో కాదు, ఆ హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది, గ్లామర్ రోల్ ఉండాలి, సాఫ్ట్వేర్ అమ్మాయి ఉండాలి అన్న ఉద్దేశంతో అడిగితే చాలామందిని అడిగాము. ఇది ఎప్పుడైతే అందరూ కూడా ఏదో సెకండ్ హీరోయిన్ ఏదో అన్న ఉద్దేశంతో ఎవరు కూడా చాలామంది ముందుకు రాలేదు. ఇంత నితిన్తో చేసి ఇంత హీరోయిన్ ఆ అమ్మాయి కూడా ఈ సినిమా ఒప్పుకోవడం కూడా ఈ సినిమా సక్సెస్కి మెగా ఆకాష్ ఒక కారణం. సునైనా మంచి పర్ఫార్మెన్స్, ఇద్దరు కూడా ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తున్నారు. అలాగే శ్రీ విష్ణు మా ఫ్యామిలీ మెంబరు, ఎప్పటి నుంచో ఈ సినిమా ఇండస్ట్రీ రాకముందు నుంచి వన్ ఆఫ్ ది మా ఫ్యామిలీ మెంబరు, మా అమ్మాయిలందరికీ మంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ. వెంటనే ఈయన ఏ సినిమా చేసినా సరే ఒక కొత్త రకం, అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది కాదు, ఒక కొత్త సబ్జెక్టు ఒక కొత్త రకంగా చేసేదాన్ని ఎన్నుకుంటాడు. ఎంతోమందిని డైరెక్టర్ని ఇవాళ కొత్త డైరెక్టర్ని తీసుకొచ్చి ఇవాళ పెద్ద పెద్ద హీరోల పక్కన నిలబెట్టిన ఘనత శ్రీ విష్ణుకే చేరుతుంది. మీరు ఎవరినన్నా చూసుకోండి, ఇవాళ వివేక్ కాత్రే అవనాయి, మన సాగర్ అవనాయి, అలాగే తిరుమల కిషోర్ అవనాయి, ఇప్పుడు అసిత్ కూడా అదే కోవలోకి వెళ్తాడు. ఈ మధ్యన ఎన్టీవీ ఛానల్లో కూడా అసిత్ గురించి కూడా చాలా ఇదే విషయం చెప్పారు. ఆ చెప్పిందా నాకు కూడా అనిపించింది ఒక గొప్ప డైరెక్టర్ అవుతాడని. ఇవాళ ఫస్ట్ డైరెక్టర్లోనే మీరు చూసారు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఏ డైరెక్టర్ ఫస్ట్ అంతలా మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడాడు. చాలా థ్యాంక్స్ అసిత్, ఈ సినిమాని చెప్పినట్టుగా తీసావు. అలాగే రోజు రోజుకి ప్రతి సినిమాకి శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అతను సెలెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా అద్భుతంగా ఆడుతున్నాయి. అదే ఇవాళ కారణం కూడా ఈ రాజచోర హిట్ అవడానికి కూడా కారణం శ్రీ విష్ణు. ఇది చాలా గొప్పగా యాక్ట్ చేసావు. నువ్వు ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పావు, ఇది ప్రతి లాంగ్వేజ్లో రీమేక్ చేస్తారు డెఫినెట్గా. అజిత్ గుర్తుపెట్టుకో, నీ దగ్గర చాలామంది వస్తారు, ఈ రీమేక్ రైట్స్ నిన్ను అడుగుతారు, నువ్వు డెఫినెట్గా ఆ విషయంలో సక్సెస్ అవుతావు. అలాగే ప్రతి క్యారెక్టర్లో కూడా రవిబాబు గారు కనపట్లేదు రవిబాబు గారి సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక ఆంధ్రుడు, ఒక ఇడియట్, ఒక డాన్, విక్రమార్కుడు, అద్భుతమైన హిట్లు ఇచ్చారు నేను ఇండస్ట్రీలో. అప్పుడున్న ఆనందం కన్నా ఈ సినిమా సక్సెస్ అంత ఆనందంగా ఉంది. సక్సెస్ మీట్ అంటే ఇదే, ఎవరో వచ్చి అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేశారని చెప్పేది కాదు. ఒక టీం వర్క్ కింద ఈ సినిమాలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ వచ్చి ఇంత అద్భుతంగా మాట్లాడి ఇదే సక్సెస్ మీట్ అంటేని. దీన్ని ప్రేక్షకులు కూడా ఎంతో ఆ విధంగా ఆదరిస్తున్నారు. ఇవాళ ఓవర్సీస్ అవని ఎక్కడైనా అని. అలాగే
రఘుబాబు గారు చూసే ఉంటారు, అద్భుతంగా నా ఆంధ్రుల్లో కష్టపడ్డాడైనా మామూలుగా కష్టపడలేదు. మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది. వెంటనే రఘుబాబు అయితే ఎలా ఉంటుందని అక్షిత్ అడిగితే అద్భుతంగా ఉంటుంది, రెండో ఆల్టర్నేటివ్ లేదంటే ఫస్ట్ టైం వెళ్ళటం, ఆయన చెప్పడం, ఒప్పుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ సినిమానికి ఎలా నిలబడటానికి కూడా కారణం రఘుబాబు. అలాగని కాదు, మొత్తం అందరు ఆర్టిస్టులు, భరణి గారు అవనాయి, అదర్ ఆర్టిస్టులు అవనాయి, ఎవరి మట్టుకు వాళ్ళు ఈ పెర్ఫార్మెన్స్ చేసి ఈ రాజరాజ చోరేసి ఇంత సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పేదే ఉంది. నేను రిలీజ్ ముందు చూసినప్పుడు వెంటనే వివేక్ సాగర్ చాలా అద్భుతమైన రికార్డింగ్ ఇచ్చాడు. ఇవాళ ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆ సాంగ్స్ కానీ, నేను సాంగ్స్ విన్నప్పుడు ఫస్ట్లో నాకు డౌట్ వచ్చింది, తర్వాత నేను చూసిన తర్వాత ఇంత అద్భుతంగా ఎవరు చేయలేరు అనే విధంగా చేశాడు. ఈ సినిమా ఇంత అలాగా ఆదించడానికి కారణం రికార్డింగ్ కూడా అద్భుతం. అలాగే వేదరామన్ కెమెరామెన్ ఇవాళ అంత తక్కువలో, మనం ఇచ్చిన బడ్జెట్లో అంత తక్కువ బడ్జెట్లో అంత అందంగా తీర్చిదిద్దిన కెమెరామెన్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అతను కూడా ఫ్యూచర్లో కూడా ఒక పెద్ద కెమెరామెన్ అని కోరుకుంటూ ఆశిస్తున్నా. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, అలాగే అందరూ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. అలాగే అషిత్ ఈ సినిమాని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సాఫ్ట్వేర్ అందరూ కలిసి ఈ సినిమాని చూసిన ప్రేక్షకుల కన్నా చూడని ప్రేక్షకులు ఎవరన్నా ఉంటే ఈ సినిమాని రేపటి నుంచి అలా వెళ్ళి చూసి ఆనందించి, ఇలాంటి సినిమా, ఇంత గొప్ప సినిమా ఫ్యూచర్లో మళ్ళీ వస్తుందా అన్నట్టుగా ఈ చిన్న సినిమాని ఇంత హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటూ అన్ని చోట్ల ఇంకా థియేటర్లు కూడా పెంచుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టీంకి అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తాను. ప్రొడ్యూసర్స్ అందరికీ సార్ కంగ్రాచులేషన్స్, ఇట్స్ అ గ్రేట్ సక్సెస్. అండ్ హసిద్ మేకింగ్ ఫస్ట్ ఫిలిం ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద చాలా కష్టమైన పని. సో you've done that, congrats to for that. And yeah, I'd like to thank all the musicians and who played on the album. And హసిద్ ఇందాక చెప్పినట్టు లిరిక్స్ చాలా, they played a great part in the film, and అవి కూడా చాలా బాగా వచ్చాయి. సో I'd like to wish the whole cast and the crew best for their next projects as well. Thank you. అందరికీ నమస్కారం అండి. రాజరాజ చోర ఇనీషియల్గా మొన్న నేను చెప్పినట్టు ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మేము కుమార్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత దీన్ని మనం ఇలా కాదు, మనం పీపుల్స్ మీడియాతో అసోసియేట్ అయ్యి చేద్దాం అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడ మాకు వివేక్ గారిని పరిచయం చేయటం, ఆ తర్వాత మా అభిషేక్ గారిని పరిచయం చేయటం. వీళ్ళ అసోసియేషన్ ఫస్ట్ కొంచెం, అంటే ఇప్పుడు మేము ఏదన్నా మాట్లాడాలంటే ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని కన్ఫ్యూజన్ 1-2 రోజులు అనిపించింది. కాకపోతే వన్స్ ఆఫీస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏ రోజు కూడా క్రియేటివ్ ఇంటర్ఫీరెన్స్ కానీ, లేకపోతే ఏం చేస్తున్నారని కానీ దీని ఏది అడగలేదు. నిజంగా చెప్తున్నా, ఏది అడగలేదు. అసలు ఇలాంటి టీము దొరకటం మాకు నిజంగా అదృష్టం అండి. ఆ విషయంలో మాత్రం ఇలా ఏ ప్రొడ్యూసర్లు ఉండరు. చాలా థ్యాంక్స్. మధ్యలో పాండమిక్ వచ్చింది, 2 సార్లు వచ్చింది, వర్క్ స్లో అయిపోతుంది. ఆ విషయాల్లో కూడా అసలు మాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి 1% కూడా ఏమీ లేకుండా చాలా బాగా ఇచ్చేశారు. ఫస్ట్ వెరీ 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ. తర్వాత ఇంక టీం రాజరాజ చౌర మొదలుపెట్టాం. హసిత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, అనిల్ గారు, భరద్వాజ్, సూర్య గారు, అందరూ తక్కువ మంది ఉండేవారు టీము. టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ సొంత సినిమా కిందే అందరూ ఫీల్ అయ్యి వాళ్ళే డైరెక్టర్లు అన్నట్టు ప్రతిదీ కాల్ తీసుకుని చాలా బాగా చేశారు. ఇంకా కెమెరా మా వేద కథకి ఎంత ఇవ్వాలో అంత బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ వేద. తీస్తున్నప్పుడు అనుకున్నాం గట్టిగా మనకు పేరు రావాలని, వచ్చింది. వెరీ హ్యాపీ. విప్లవ్ ఇదంతా మాదంతా సేమ్ బ్యాచ్. ఇలా చెప్పుకుంటుంటే అంతా ఏదో మన గురించి మనం ఏదో చెప్పుకున్నట్టు ఉంటుంది. విప్లవ్ ఎరగొట్టావు, ఎరగదీసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వివేక్ సాగర్ గురించి అంటే మామూలుగానే ఏం మాట్లాడాలో మనకి ప్లానింగ్ ఇదేం ఉండదు, డైరెక్ట్ ఇక్కడ ఏముంటుంది వచ్చేస్తుంటే, అందుకే కొంచెం తక్కువ మాట్లాడతాను నేను. వివేక్ అంటే ఇంకా నాకు ప్యూర్, ఎప్పుడు కలిసినా మేము మాట్లాడుకున్నా, ఎప్పుడు సినిమా ఏం చెప్పక్కర్లేదు, ఇది కథ, ఇది ఆ కథకి ఎంత కావాలి ఏంటనేది ఆయనకి తెలుసు. ఆయన మాస్టర్
ఆయన ఇస్తాడు, అది అదిరిపోతుంది. చాలా థ్యాంక్స్ వివేక్, చాలా 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 థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిగతా మా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా మా ఈ సినిమాకి కోఆపరేట్ చేశారు. అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్స్. ఇంకా తర్వాత యాక్టర్స్, హీరోయిన్లు ఇద్దరు, సునైనా గారు, మేఘా ఆకాష్ గారు. మరి వీళ్ళు ఎంతవరకు నమ్మారో నాకు తెలియదు, కానీ సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో వెరీ క్లియర్గా నేను నమ్మాం. చాలా గట్టిగా పేరు వస్తుంది వీళ్ళుగాని అనుకున్నాం. డెఫినెట్గా వీళ్ళు అనుకునే ఉంటారు, లేకపోతే ఎందుకు చేస్తారంటే అంత ఈజీగా చేయరు కదా. సో మీ ఇద్దరు వల్ల సూపర్ హిట్ వచ్చింది. చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, చాలా బాగా చేశారు. ఇంకా రవిబాబు గారు, మన భరణి గారు, కాదంబరి కిరణ్ గారు, శ్రీకాంత్ అయ్యర్ గారు, అందరూ కూడా. రవిబాబు గారు ఈ సినిమాకి హీరో చెప్పాలంటే. రవిబాబు గారు ఈ సినిమాకి హీరో. నేను ఈ సినిమాకి మా గంగవ్వ, రవిబాబు గారు, హీరోయిన్లు ఇద్దరు, శ్రీకాంత్ అయ్యర్ గారు, వీళ్ళు ఏం చేశారో దానికి నేను రియాక్ట్ అయిన అంతే. దీనికి నేను చేసింది ఏం లేదు. వాళ్ళని హీరోల కింద ఫీల్ అయ్యే మేము ఈ సినిమా చేసాం. ఎందుకంటే పాత్ర అలాంటి, ఒక సినిమాలో ఒక మంచి పాత్ర దొరకవచ్చు, ఒకరికి 2-3 దొరకవచ్చు అంతే. సినిమాలో యాక్టర్స్ అందరూ అదిరిపోయినాయి అసలు. చాలా గ్రేట్ హసిత్, గ్రేట్ రైటింగ్. ఇప్పుడు ఈ కథ అంతా ఇలా రావడానికి మాకు ఒక మెంటర్ వివేకాత్రేయ. నాకు వివేకాత్రేయలో హసిత్ అలాగే ఇద్దరు నాకు తమ్ముళ్ళలాగా. బట్ పాండమిక్ సిచ్యువేషన్లో ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. మేము మొదలు పెట్టేసాం, సగంలో ఆగిపోయింది. మాకు తెలియని, ఎవరికి ఏం అర్థం కాని సిచ్యువేషన్ అది. అలాంటి టైంలో మాకు డైలీ ఆల్మోస్ట్ ఒకసారి నా కథ గురించి ఓ పక్కన ఆయన కథలు రాసుకుంటూ మా కథ గురించి డిస్కషన్ పెట్టి మాకు చాలా సపోర్ట్గా నిలిచాడు. చాలా థ్యాంక్స్ వివేక్. ఇంకా అందరూ ఇంకా పోతే సినిమా తీసేసాం, కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1 వీక్లో రిలీజ్ అని సడన్గా అనుకున్నాం. అదే 1 వీక్ చాలా తక్కువ టైంలో అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఓన్లీ చెప్తున్నాం, ఎంత మంచి సినిమా తీసినా జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఒక్కొక్క సినిమాకి ఒక్కోలా కుదురుతుంది. మాకు ఎలా కుదురుతుంది ఏం తెలియదు, గుడ్డిగా దిగిపోయాం. నిజంగా చెప్తున్నా, తెలుగు మీడియా మీరు లేకపోతే మా సినిమా లేదు. మీరే జనాల్లోకి తీసుకెళ్లారు. చాలా థ్యాంక్స్ శేఖర్, వంశీ, చాలా థ్యాంక్స్. చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు, మీరు జనాల దగ్గర తీసుకెళ్ళగలిగారు. చాలా 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 థ్యాంక్స్. మీడియా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇది మా విజయం కాదు, ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. ఆ విజయానికి వారధిగా మీరుండి మా సినిమాని ఇంత ఘన విజయం చేశారు. చాలా 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 థ్యాంక్స్. చాలా గొప్ప సినిమా ఇది. చాలా రోజులు అందరి మనసులో ఉంటుందని గట్టిగా నమ్ముతున్నా. ఇకపై కూడా ఇంకా డిఫరెంట్ సినిమాలు, మంచి మంచి పాత్రలు చేయాలని నేను అనుకుంటున్నా. తప్పకుండా చేస్తా. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. సో ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. మీరు ఇలానే మరిన్ని మంచి డిఫరెంట్ రోల్స్లో కనిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేశారు. దాంతోపాటు నాయి కూడా ఉన్నాయి. సో కాస్ట్ అండ్ క్రూ, మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ గ్రేట్, వెరీ వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్. నేను ఎక్కువసేపు మాట్లాడాను ఎందుకంటే అందరిది అయిపోయింది, నా కోసం వెయిటింగ్. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జస్ట్ ఈ మనిషి గురించి, మా డైరెక్టర్ హసిత్ గోలి. నాకు ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది, సార్ నా పేరు హసిత్ గోలి. హసిత్ ఆ పేరే అర్థం లేదు నాకు. ఫస్ట్ మళ్ళీ చెప్పమంటే హసిత్ అన్నాడు. మీకు ఒక స్టోరీ చెప్పాలి సార్, రామ్మా అంటే సరే వచ్చాడు. ఎలా వచ్చాడు, ఈ కాలుకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పెద్ద కట్టేసుకున్నాడు. కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఇలా కుంటుకుంటూ మా ఇంట్లోకి వచ్చి, ఎందుకమ్మా ఇలా వచ్చావు, నేనే వచ్చేవాడిని కదా నీ దగ్గరికి అన్నాను. లేదు సార్ పర్లేదు. సో అతను పెయిన్లో ఉన్నాడు, నాకు కథ నరేట్ చేస్తున్నాడు, నాకు కథ అర్థమయ్యేలాగా చెప్తున్నాడు, నేను ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నాను, అతను చెప్తున్నాడు. సరే అయిపోయింది అంతా. సో అతను వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది, అసలు ఇతను నాకు ఫోన్లో చెప్పేస్తే సరిపోయేది కదా. ఒక మనిషి కాలు విరిగిపోయినా కూడా బైక్ మీద కూర్చొని నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడంటే ఇదేదో చాలా, నేను కంపల్సరీగా కావాలనుకుంటున్నాడు ఈ సినిమాకి. సరే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సరే సినిమా షూటింగ్కి వచ్చాను. షూటింగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే యాక్ట్ చేయబోతున్నాను. ఏ సినిమా మనం ఫస్ట్ డే షూటింగ్ చేయాలన్నా ఎవరికైనా సరే టెన్షనే కదా మ్యాటర్. సో నాకు కూడా టెన్షను. పోలీస్ వేషం అన్నాడు. సరే హసితో పని చేస్తాను, నాకు చిన్న లిబర్టీ ఇస్తే ఇతనికి బాడీ లాంగ్వేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం, మంచి క్యారెక్టర్ అంటున్నావు కదా. సరే సార్ ఎలా క్రియేట్ చేస్తారు అన్నాడు. అంటే నేను పని చేస్తాను,
వాడు నడుస్తూ ఇలా నడుస్తాడు, చెయ్యి ఊపు ఉంటా, 2 చేతులు ఊపు ఉంటా అన్నాను. ఏ సార్ మళ్ళీ నడవండి అన్నాడు. నడిచాను. నడిస్తే చాలా బాగుంది సార్, బాగానే వస్తుంది అన్నాడు. అంటే ఓకే అన్నాడు. కానీ అలా నడవద్దు సార్, మీరు మామూలుగా నడవండి అన్నాడు. అంటే సరే ఫస్ట్ డే డైరెక్టర్తో గొడవ ఏం పెట్టుకుంటాం మనం, ఇది బాగుందని అనుకుంటాం. సరే అలా అయిపోయింది. సరే రెండో రోజు వచ్చాను. రెండో రోజు వచ్చి సరే ఇక ఓ డైలాగ్ ఏదో చెప్పాడు. ఓ పని చేస్తాను హసిత్, నేను ఓ చిన్న జర్క్ ఇలా ఇచ్చి చెప్తాను డైలాగ్ అన్నాడు. అని గట్టిగా నవ్వాడు. గట్టిగా నవ్వేసి కానీ అలా చేయొద్దు సార్ అన్నాడు. అదే నీకు నవ్వు వస్తుందా నేను చేసిందని అడిగాను. వస్తాను సార్ అన్నాడు. కానీ అలా చేయొద్దు అంటే ఏంటి, నవ్వు రాకూడదు ఆడియన్స్కి ఏంటి అని. అది కాదు సార్, ఇది వేరే మ్యాటర్ సార్, మీరు అలా చేయొద్దు సార్, మీరు జస్ట్ మామూలుగా ఉండండి, మామూలుగా బిహేవ్ చేయండి చాలు నాకు అన్నాడు. మూడో రోజు ఇంకేదో చేయకపోతే ఇది ఓకేనామా అన్నాను. ఏమీ అనలేదు నన్ను. అతనికి వచ్చిన ఈ తాలిబాన్ టైప్లో గడ్డ ఉండేది. ఏం మాట్లాడలేదు, అలా చూస్తున్నాడు గడ్డ. ఓకే బ్రదర్, నేను మామూలుగానే చేస్తాను, నేను ఎక్స్ట్రా ఏం చేయను అన్నాను. మెంటల్గా ఏమనుకున్నాను అంటే నన్ను చూసి అందరూ భయపడతారు, నేను ఇతను ఎవరో కొత్త డైరెక్టర్ చూసి నేను భయపడతాను ఏంట్రా బాబు అనుకున్నాను. కానీ తర్వాత నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటే చాలా కొత్తగా కనిపించాను. సో అప్పుడు అనుకున్నాను, ఒక కొత్త డైరెక్టరు ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలో చాలా క్లారిటీతో డైరెక్ట్ చేశాడంటే ఇతను మన తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్ అవబోతున్నాడని అర్థమైంది నాకు. హసిత్ గోలీ అంటే హిందీలో బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతాడు కన్ఫర్మ్. కానీ నాకు ఒకే ఒకటి అర్థం లేదు, ఏంటంటే కింగ్ సైజ్ అని ఎందుకు పెట్టాడు. నేను చాలా రోజులు కింగ్ సైజ్ అంటే గోల్డ్ ఫ్లాగ్ అనుకునేవాడిని. ఫస్ట్ టైం సినిమాకి కూడా ట్యాగ్ లైన్ పెట్టచ్చని ఇప్పుడే అర్థమైంది. ఎనీవే థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ కాస్ట్, థ్యాంక్ యూ హసిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నవ్వులు ఎలా అయితే థియేటర్లో పండుతున్నాయో ఇక్కడ వేదిక మీద కూడా మీకు మైక్ ఇవ్వగానే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో 100% పైసా వసూల్ స్పీచ్ అయిపోయింది మీది. సో థ్యాంక్ యూ సో మచ్. కాదు, రాజరాజ చోర 2 ఎప్పుడండి? నీకు ప్రీక్వెల్ ఉంది. ఓ ఓకే, అది ఎప్పుడండి ఉంది? కానీ దీని తర్వాత అండి. నాకు తెలుసండి, ఆయనతో మాట్లాడడం చాలా చాలా కష్టం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. రాజా చోర ఆల్రెడీ సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోతూ ఉంది అండ్ అలానే వెళుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ వెళ్తుందని ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV.